నేను ఈ నిమిత్తం ప్రార్థన చేయడం మానడం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. అది నాకు దూరమవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించును. పాపం అంటే ఏమనుకుంటాం మనము? ఇప్పుడు మీరందరూ నా కోసం ప్రార్థన చేయంటారు. నేను మర్చిపోతే ఏం చేసినట్టు? పాపం చేసిందే. అందుకోసమని నేనేం చేస్తాను, ఈ మాటకు భయపడి ఎవరన్నా ప్రార్థన చేయి అంటానే మన రాత్రి చేస్తానో చేయడం మర్చిపోతానే ఆడే నిలబడి ఒక నిమిషం ప్రార్థన చేస్తా. ఎందుకు? పాపం వస్తారని మనం అతను తప్పించుకోకూడదు. నా కోసం ప్రార్థన, వాళ్ళు ఎంతో బాధ వేదన, వాళ్ళు ఎన్నో అక్కర్లో ఉండి నా కోసం ప్రార్థన చేయటప్పుడు చేస్తారని నువ్వు చేయకపోతే పాపము. మనం అందరం ఏమనుకుంటాం? ఆజ్ఞ అతిక్రమమే పాపము అనుకుంటాం, కానీ ఇది అంతకంటే పాపం. నువ్వు ప్రార్థన చేయాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా నా కోసం ప్రార్థన చేయాలి సార్ అంటానే వెంటనే ప్రార్థన చేశారు. ఒకవేళ మర్చిపోతావేమో అప్పుడే చేసేది. నేనైతే ఆ మాట అదే చేస్తాను. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేయండి. అది ఏ టైం అన్నా కానీ ఎంత రెస్టారెంట్లో ఉంటాయి, ఒక నిమిషం ఆడ నిలబడి ప్రార్థన చేస్తాను. పాపం అయితే చక్కని మార్గాన్ని బోధిస్తాను. కాబట్టి బిడ్డలకు చక్కని మార్గాన్ని మనం బోధించాలి. కాబట్టి యెషయా గ్రంథం 35 ఎందుకు బోధించాలంటే, న్యాయాధిపతులు 2:10 అంటే యెహోవాను ఎరుగున తరగతి పుట్టిందంట. యెహోవా 2:10 న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో మన దేవుడు చేసిన కార్యాలను మన పిల్లలకు చెప్పకపోతే దేవుని తెలియని తరం పుట్టిందంట. ఆ దేవుడు ఎవరో తెలియని తరమే. ఎట్లా చెప్తారు? చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? మా అవ్వ మా తాతల గురించి చెప్పకపోతే మా బిడ్డలకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి చెప్పకపోతే మా నాయన తెలుసు, మా తాత గురించి తెలియదు అంటారు. వాళ్ళు ఎవరో అంటారు, తెలియదు. ఇక్కడ కూడా దేవుడు ఐగుప్తునికి ఏ విధంగా నడిపించాడో అని వాళ్ళందరూ చనిపోయినారంట. వాళ్ళకు చెప్పకుండా చనిపోయినారు. వాళ్ళకు దేవుడు అంటే తెలియని తరం ఒకటి పుట్టిందంట. ఒక జనాంగమే పుట్టింది. దేవుడు అంటే తెలియని తరం. ఈరోజు నువ్వు నీ బిడ్డలకు దేవుడి గురించి చెప్పాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మన దేవుడు మనకి నడిపించినాడు, గొప్ప కార్యాలు చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో.